ఎస్ జానకి గారి ఎంకరేజ్మెంట్ వల్ల, అబ్జర్వేషన్ వల్ల ఒక లెజెండరీ సింగర్ మనకు పరిచయం అయ్యారు. ఎవరా లెజెండరీ సింగర్, ఏంటా కథ, ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా ఆసక్తికరమైన విషయాలు మీలో కొంతమందికి ఆల్రెడీ తెలిసి కూడా ఉండొచ్చు. అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చితే చూసి చూడగానే నమ్మకంగా ఈ వీడియోలో ఏదో ఆసక్తికరమైన విషయం ఉంది అని చెప్పి భావించి లైక్ కొట్టే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. అలాగే కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలు రాసి మాతో పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. అన్నట్టండి, సాత్యకి అని మహాభారతం సిరీస్ ఒకటి చేస్తూ ఉన్నాను. 6 వీడియోస్ వస్తాయి. అందులో ఆల్రెడీ 2 వీడియోస్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఆ సిరీస్ లో ఉన్న 6 వీడియోస్ చూడండి. చాలా చాలా ఆసక్తికరమైన మహాభారత వ్యూహాలు, యుద్ధము కళ్ళకు కట్టినట్టుగా వర్ణించి వివరించడం జరిగింది. ఆ వీడియో లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లోను, పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్ లో కూడా ఉన్నాయి. ఇక విషయానికి వస్తే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మనందరికీ పరిచయం అవడానికి కారణం, అసలు సినిమా రంగంలోకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు రావాలి అని ఆయన బ్రెయిన్లో బీజం వేసినటువంటి వ్యక్తి ఎస్ జానకి గారు. ఈ విషయం మీలో కొంతమందికి ఆల్రెడీ తెలిసుండొచ్చు. డైరెక్ట్ ఎస్ జానకి గారు ఏమన్నారో బాలు గారికి సంబంధించి, బాలు గారు మరణించినప్పుడు ఆ ఆడియో నేను మీకు ప్లే చేస్తాను, ఒకసారి వినండి. అందులో కాపీ కొట్టకుండా ఆ పదాలు కొంచెం క్యాచ్ చేసే ప్రయత్నం చేయండి, చూద్దాం ఎంతమంది మీలో క్యాచ్ చేస్తారు. వినండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యాన్ని మొట్టమొదట నేను చూసింది నెల్లూరు దగ్గర గూడూరులో ఒక కాంపిటీషన్లో. వాళ్ళు పిల్లలు కాంపిటీషన్ పెట్టారు. అప్పుడు ఇంకా చిన్నవాడు. కాంపిటీషన్లో గెలిచిన వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడానికి నన్ను పిలిచారనమాట. నేను మెడ్రాస్ నుంచి గూడూరుకి వెళ్ళాను. గూడూరుకి వెళ్ళినప్పుడు వాళ్ళు గెలిచిన వాళ్ళని పాడించారు. పాడించినప్పుడు అబ్బాయి చాలా బాగా పాడాడు. బాలసుబ్రహ్మణ్యం చాలా మంచి గొంతు, చాలా ఎంత బాగుందంటే న్యాచురల్గా తన వాయిస్ ఎవరిని కాపీ చేయకుండా కరెక్ట్గా చాలా బాగా పాడాడు. చాలా బాగా పాడితే తనకైనా సొంతంగా భగవంతుడు గొంతు ఇచ్చాడు కదా, ఆ గొంతులోనే పాడాడు, ఎవరిని కాపీ చేయలే. నేను చెప్పాను, నువ్వు నీ గొంతులోనే నువ్వు పాడావు, చాలా బాగుంది, ఎవరిని కాపీ చేయకుండా బ్రహ్మాండంగా పాడావు, నువ్వు సినిమాలో పాడావంటే గొప్పగా రాణిస్తావు, నువ్వు ఫేమస్ అయిపోతావు అని చెప్పాను, దీవించాను. నమస్కారం చేశాడు. ఆ తర్వాత ఈ సంగతి ప్రతి ప్రోగ్రాంలోనూ జానకమ్మ గారిట చెప్పారు, ప్రతి ప్రోగ్రాంలోనూ చెప్తూ ఉండేవాడు. ఆవిడ చెప్పారు, నేను పైకి వచ్చాను, ఆవిడ చెప్పారు. ఇప్పుడు ఎంతో మందికి నేను చెప్తాను గొప్పగా పాడారని, అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా. కానీ చెప్పినంత మాత్రాన్ని మీరు పైకి వస్తారని చెప్పినంత మాత్రాన్ని అందరూ పైకి వస్తారా? ఎవరు గ్రేట్గా ఎవరు రాలేదు. అది అతని అదృష్టం ఉంది, భగవత్ కృప ఉంది, తను చాలా బాగా పాడతాడు కనుక పైకి వచ్చాడు. సరే, అదట్ట ఉంచండి. అతను మెడ్రాస్ వచ్చినప్పటి నుంచి మేము ఎన్ని పాటలు పాడామంటే, ఎన్ని డ్యూయెట్లు పాడామంటే లెక్క పక్క లేదు. విన్నారు కదా, జానకి గారు ఏం చెప్పారండి. ఎప్పుడో 1962లో జరిగిన సంఘటన. బాలు గారు కోవిడ్ టైంలో పరమపదించినప్పుడు జానకి గారు మాట్లాడినటువంటి మాటలు అనమాట. నెల్లూరు జిల్లాలోని గూడూరులో ఒక కార్యక్రమానికి వెళ్తే, అక్కడ ప్రైజ్ ఇవ్వడానికి వెళ్తే ఫస్ట్ ప్రైజ్ ఇంకెవరికి వచ్చింది, నిజానికి సెకండ్ ప్రైజ్ బాలసుబ్రహ్మణ్యం గారికి వచ్చింది. అది కూడా తర్వాత బాలు గారు చెప్పారు, అది కూడా నేను మీకు ఆడియో ప్లే చేస్తాను. వేరే వ్యక్తి, ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వ్యక్తి ఘంటసాల గారిని ఇమిటేట్ చేస్తూ ఘంటసాల గారిలాగా పాడాడు. 1960s అంటే అందరూ ఘంటసాల గారి స్వరం వినగానే ఇట్లా ఊగిపోయేవారు, అంతా కనెక్ట్ అయిపోయి ఉండేది కదా. సో ఎవరైనా ఘంటసాల గారు లాగా పాడుతున్నారు ఒక సింగింగ్ కాంపిటీషన్లో అంటే అందరూ మద్దతు ఇచ్చేవారు, చప్పట్లు పడేవి, జయ జయధ్వానాలు, అలా ఉండేది. కానీ న్యాయ నిర్ణేతలు ఆ విధంగా ఆలోచించడం కరెక్టా కాదా? జానకి గారు న్యాయ నిర్ణేత ఏం కాదు, కానీ వారి ఆలోచన విధానం ఎలా ఉంది చూడండి. ఈ బాలు అనే కుర్రాడు తనకు దైవం ప్రసాదించిన గొంతుతో తను పాడాడు, తాను ఎవరిని కాపీ కొట్టలేదు, ఎవరిని కాపీ కొట్టకుండా తన గొంతుతో ఆ పాట పాడాడు అని చెప్పి జానకి గారు మాట్లాడారు. అంటే ఫస్ట్ నీకంటూ ఒక ఇండివిజువాలిటీ, నీకంటూ ఒక ఐడెంటిటీ అనేది ఉంటే అది కదా గొప్ప విషయం. ఎవరెవరినో కాపీ కొట్టి ఏంటేంటో చేసి పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారనుకోండి, వాళ్ళు గొప్పవాళ్ళ. తన ఇండివిజువాలిటీతో, తన వ్యక్తిత్వంతో, తనదైన శైలిని ఒక ముద్రలాగా వేసి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకునే వాళ్ళు గొప్పవాళ్ళు. ఆలోచించండి. కొంతమంది అయితే ఈ మధ్య కాపీ కొట్టడాన్ని జనరలైజ్ చేసి పడేశారు. దున్నపోతూ చర్మంలాగా తయారైపోయినట్టు ఇమ్యూన్ అయిపోయారు. ఎవరు కాపీ కొట్టట్లేదు లేండి అని మాట్లాడుతున్నారు. డైరెక్టర్స్ విషయం వచ్చేసరికి కూడా భారతదేశంలో కాపీలు కొట్టకుండా సినిమాలు తీసిన 100 మంది డైరెక్టర్ల పేరు నేను చెప్తానండి, 100 మంది పేర్లు చెప్తా. మరి కాపీలు కొట్టి సినిమాలు తీయడాలు, యాజ్ ఇట్ ఈజ్ షార్ట్స్ సీన్స్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఇన్స్పైర్ అవడానికి కాపీ కొట్టడానికి చాలా తేడా ఉంది. బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ఘంటసాల గారిని చూసో, ఓ లతా మంగేష్కర్ గారినో ఇట్లా గొప్ప వాళ్ళ పాటలు విని ఇన్స్పైర్ అయ్యారు. ఒక సుశీల గారి పాటలో, జిక్కీ గారి పాటలో ఇన్స్పైర్ అయ్యారు. హీ నెవర్ కాపీడ్. అందుకనే బాలు గారి ప్రస్థానం ఏ స్థాయిలో ఉందో మనకు తెలుసు. జానకి గారు బాలు గారితో ఏం మాట్లాడారు కాంపిటీషన్
సంఘటనలో అన్నది ఒకసారి బాలుగారి మాటల్లో వినండి. 1962 ఆ ప్రాంతంలో కాళిదాస కళానికేతన్ గూడూరులో నిర్వహిస్తున్నటువంటి ఒకానొక కార్యక్రమంలో పోటీల్లో నేను పాల్గొనడానికి వచ్చాను. అందులో అన్ని రకాల పోటీల్లో పాల్గొనేవాడిని. సినిమా పాటలు, జానపద సంగీతం, భక్తి సంగీతం, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, ఫ్లూట్ కూడా వాయించేవాడిని. అన్నింటిలో ఏదో ఒక బహుమానం వస్తూనే ఉండేది నాకు సరదా. 62లో వెళ్ళినప్పుడు ఫైనల్గా పాటలు గాత్రంలో నాకు సెకండ్ ప్రైజు, మరొక అబ్బాయి విల్సన్, ఐ థింక్ మేదరమెట్లో లేకపోతే చిలకలూరుపేటకు చెందిన అబ్బాయి, చాలా బాగా పాడేవారు. ఘంటసాల పాటలన్నీ పాడేవారు. వయసులో కూడా మా ఇద్దరికి బాగా వ్యత్యాసం ఉండేది. ఆయనకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆయన ఘంటసాల గారు పాడిన పాటను అలాగే పాడారు. నేనేదో వేరే పాట పాడాను, నాకు సెకండ్ ప్రైజ్ ఇచ్చారు. ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ రోజున జానక్ గారు వచ్చారు. పాడిన వాళ్ళని, ప్రైజ్ వచ్చిన వాళ్ళని పాడిస్తారు, ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజు. నేను పాడుతున్నప్పుడు ఆవిడ విని నిర్మోహమాటంగా, న్యాయంగా అయితే ఈ రెండో ప్రైజ్ వచ్చిన అబ్బాయికి ఫస్ట్ ప్రైజ్ రావాలి, నేను మొదటి ప్రైజ్ వచ్చిన అబ్బాయిని గురించి తక్కువ చెప్పట్లేదు, కానీ సహజంగా పాడుతున్నాడు ఈ కుర్రాడు, సంగతులన్నీ బాగా పలుకుతున్నాయి అని మురికి వేదిక మీద మాట్లాడారు. ఆ తర్వాత ఫంక్షన్ అయిన తర్వాత పరిచయం చేసినప్పుడు మాట్లాడుతూ, ఎక్కడంటే నెల్లూరే అంటే ఆవిడ కూడా చెప్పారు, నేను నెల్లూరు కోడల్నే. ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే, ఇలా మద్రాసులో ఏమై చదువుతున్నానండి, ఇంజనీరింగ్. నీ గొంతు బాగుందయ్యా, అప్పుడంతా నాకు 17 సంవత్సరాలు ఉంటాయి, నీ గొంతు బాగుందయ్యా, నువ్వు పాడే పద్ధతి నచ్చింది, నువ్వు సినిమాల్లో ప్రయత్నించవచ్చు కదా అన్నారు. సినిమాల్లో నేను ప్రయత్నించడం ఏంటండి, నాకేమో అసలు సంగీతం అనేది ఊరికి కేవలం విని సినిమా పాటలు అవి విని పాడుతున్నాను తప్ప నాకు సాపాసా రాదు అంటే ఆవిడ, నేను కూడా పెద్దగా సంగీతం నేర్చుకోలేదయ్యా, నేను పాడటం లేదా సినిమాల్లో అన్నారు. నేను నవ్వాను, అదేంటండి జోకు, మీరు పెద్దగా నేర్చుకోలేదంటారేంటి? నిజం, నేను చాలా కాలం ఏ గురువు దగ్గరికి వెళ్ళలేదు. కొంతకాలం మా నాదస్వర విద్వాంసులు మా గురువు గారు ఉండేవారు, ఆయన దగ్గర నేర్చుకున్నాను నేను, అంతే. 2 సంవత్సరాలు తర్వాత నేను కేవలం లతా మంగేష్కర్ గారి పాటలు ఇవన్నీ విని పాడుతూ ప్రాక్టీస్ చేస్తూ అలా వచ్చానని ఆవిడ చెప్పుకున్నారు. అలాగా మొట్టమొదటి బీజం నా మెదడులో ప్లేబ్యాక్ సింగర్ నువ్వు కూడా కావచ్చు అని వేసిన వారు జానక్ గారు. విన్నారు కదా, బాలుగారు కూడా చెప్పారు చూడండి. ఒక అబ్బాయి, ఫస్ట్ ప్రైజ్ వచ్చిన అబ్బాయి ఘంటసాల గారి గొంతుతో పాడాడు, నేనేమో నా గొంతుతో పాడాను, నాకు వచ్చిన గొంతు, నాకు ఉన్న గొంతుతో నేను పాడాను. అది గమనించారు జానక్ గారు. విడిగా నన్ను పిలిచి మాట్లాడారు, నువ్వు సినిమా రంగానికి రావాలి నాయనా అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేశారు. నా బ్రెయిన్ లో బీజం వేసింది జానకి గారే అని బాలుగారు మాట్లాడారు. విన్నారు కదా, చాలా సభలలో చెప్పారు బాలుగారు ఈ విషయం. జానక్ గారేమో, ఆమె చాలా వినయంగా, నేనేముంది నాయన, నేను చాలా మందికి నేను చెప్తూ ఉంటాను, బాలుకు ఆ శక్తి సామర్థ్యాలున్నాయి, దైవము ప్రసాదించింది, బాలు చాలా గొప్పవాడయ్యాడు, నేను చెప్పడం వల్ల గొప్పవాడవ్వలేదు, తన కృషి తన పట్టుదల వల్ల తాను గొప్పవాడయ్యాడు అని చెప్పి జానక్ గారు చాలా చక్కగా మాట్లాడారు. సో ఇక్కడ మీరు క్యాచ్ చేయాల్సిన అంశం ఏంటండి, కాపీ కొట్టడం అనేది గొప్ప విషయం కాదు. మహేష్ బాబు యాక్ట్ చేసిన అర్జున్ సినిమాలో గుణశేఖర్ ఒక సీన్ తీస్తాడు. మహేష్ బాబు వీళ్ళందరూ ఎగ్జామ్ రాస్తుంటారు లోపల. మహేష్ చదువుకున్న వ్యక్తి, తనకి ఎంతొచ్చో ఏమొచ్చో అది రాస్తాడు. బయటకు వచ్చి చూస్తే హైటెక్ కాపీయింగ్ కొడుతూ ఉంటారు, వాళ్ళని పట్టిస్తాడు, తంతాడు, పట్టిస్తాడు. అది హీరో లక్షణం. నువ్వు నాకు నచ్చావు సినిమా ఉంటుంది, వెంకటేష్ కాపీ కొడుతుంటే ఆ కాపీ చీటీలు అందించడానికి చంద్రమోహన్ వస్తాడు. అంటే అలాంటి పాత్రలు రాశారు. హీరోకు బలహీనతలు ఉంటాయి, రకరకాల బలహీనతలు, కానీ హీరోని ఎలా తయారు చేసి పెట్టారు నెమ్మదిగా అంటే మన బ్రెయిన్లలోకి ఎక్కిచ్చారు, జనాల బ్రెయిన్లలోకి. దాదాపు 2 సినిమాలు కాంటెంపరీలో ఉంటాయి చూడండి, అది డైరెక్టర్ ఐడియాలజీ నుంచి వస్తుంది. నువ్వు కాపీ కొట్టి ఎగ్జామ్ రాస్తున్నావు అంటే మీ తల్లిదండ్రులను అవమానించినట్టే నువ్వు. ఇది కదా నేర్పించాల్సింది. సినిమా రంగానికి కొంతమంది అలా వచ్చేవాళ్ళు, నేను ఎగ్జాక్ట్ లతా మంగేష్కర్ లాగే పాడతానండి అని చెప్పి వచ్చేవాళ్ళు. జానక్ గారు ఫస్ట్ తాను ఏవిఎం స్టూడియోలో సెలెక్ట్ అవడానికి పాడిన పాట రసిక బలమా అనే లతా మంగేష్కర్ గారి పాట. కానీ లతా మంగేష్కర్ గారిని ఇమిటేట్ చేస్తూ పాడలేదు జానక్ గారు. పాట లతా మంగేష్కర్ గారి పాట, కానీ తన గొంతుతో, తనకు దైవం ఇచ్చిన గొంతుతో పాడారు జానకి గారు. అది కదా, వా, ఒక యూనిక్ గొంతు దొరికింది మనకు అని చెప్పి ఏవిఎం స్టూడియో వాళ్ళు ఫీల్ అయ్యారు. చాలా మంది నేను ఘంటసాల గారిలా పాడగలనండే అని చెప్పి వచ్చేవాళ్ళు. అరే ఘంటసాల గారిలా ఎందుకు బాబు, ఘంటసాల ఆల్రెడీ ఉన్నారు కదా, మళ్ళీ నువ్వెందుకు అని మ్యూజిక్ డైరెక్టర్స్ అనేవాళ్ళు. ఘంటసాల గారికి ఆరోగ్యం బాగా లేనప్పుడు కొంతమంది గాయకులు ఘంటసాల గారిలాగా పాడుతూ ఇమిటేట్ చేస్తూ అలా కాలాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక యూనిక్నెస్ తో పాట పాడినటువంటి వాళ్ళు చాలా లాంగ్ టర్మ్ ఉన్నారు. కాలం చాలా ఈజీగా వాళ్ళను గుర్తుపెట్టుకుంటుంది, గుర్తుపడుతుంది. నేను చిరంజీవి గారిలా చేస్తానండి, నేను పలానా బాలయ్య బాబులా చేస్తానండి అని చెప్పి వచ్చేవాళ్ళు
చెప్పేవాళ్ళు ఒకప్పుడు, నేను ఎన్టీఆర్ లా చేస్తానండి, ఏఎన్ఆర్ లా చేస్తానండి అని. మరి ఎన్టీఆర్ లా చేయడానికి ఎన్టీఆర్ ఉన్నారు, ఏఎన్ఆర్ లా చేయడానికి ఏఎన్ఆర్ ఉన్నారు, చిరంజీవిలా చేయడానికి చిరంజీవి ఉన్నారు, బాలయ్యబాబులా చేయడానికి బాలయ్యబాబు ఉన్నారు. నువ్వెందుకా బాబు, నువ్వేం చేస్తావు చెప్పు? ఇది కదా కావాల్సింది, యూనిక్నెస్. వేరే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవడం వేరు. ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి పెద్ద హీరో అయ్యారు, చాలా కష్టపడ్డారు, అద్భుతమైన డాన్సులు చేస్తున్నారు, అద్భుతంగా డైలాగ్స్ చెప్తున్నారు, ఇన్స్పైర్ అవడం వేరు, కాపీ చేయడం వేరు. అదనమాట డిఫరెన్స్. వాళ్ళ కాపీ చేయడాన్ని సమర్థించడం అనేది కరెక్ట్ కాదు. జానకి గారు ఒకప్పుడు నీలీల పాడిత దేవా పాట పాడితే మొత్తాన్ని అసలు చదువులు లేనటువంటి వాళ్ళు, అంటే నిరక్షరాస్యుల సంఖ్య ఎక్కువగా ఉండేది అప్పట్లో, వాళ్ళకు కూడా అర్థమయ్యింది ఆ పాట ఎంత కఠినంగా ఉంది, ఎంత సంక్లిష్టంగా ఉందని చెప్పి ఒక ఊపు ఊపేసింది ఆ పాట. ఎవరు పనిగట్టుకొని పత్రికలలో వ్యాసాలు రాసి, పోనీ వ్యాసాలు రాసినా ఆ వ్యాసాలు చదివి అర్థం చేసుకోగలిగే సామర్థ్యం పక్కన పెట్టండి, అసలు చదివే ఇదే లేదు, చాలా మందికి చదివే రాదు అలాంటి కాలం. ఆ టైంలో ఆ పాట గొప్పతనం ప్రజలకు అర్థమయ్యింది. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా, ఈ కాపీలు కొట్టి సినిమాలు తీసేవాళ్లను పత్రికలలో వ్యాసాలు రాయిస్తూ, ఈ యూట్యూబ్లలో ఇంటర్వ్యూలు చేయిస్తూ, సోషల్ మీడియాలో పైకి లేపుతూ, స్టేజ్ల మీద పైకి లేపడాలు, ఈ ఆడియో ఫంక్షన్స్లలో హీరోలను పొగడ్డాలు, డైరెక్టర్లను పొగడ్డాలు, హీరోయిన్లను పొగడ్డాలు, టాలెంట్ 5 పైసలు ఉంటే పొగడతా 95 పైసలు యాడ్ చేసి పైకి లేపడాలు, క్రేన్ పెట్టి, ఇవన్నీ గత 20 ఏళ్లుగా జరుగుతూ ఉండడం వల్ల నిజంగా టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు, నిజంగా శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు కాపీలు కొట్టి సినిమాలు తీసే బ్యాచ్లు, ఈ రెండింటికి మధ్య తేడా తెలియకుండా పోతుంది జనాలకి. అది విషయం.